నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. బొగ్గు అక్రమ రవాణా అత్యంత దారుణంగా ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా నందిగామ నుండి చంద్రలపాడుకు వెళ్ళే మార్గ మధ్యలో మరీ రహదారి పక్కనే విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వ అధికారులకి కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా, చెవులుండి వినలేని చెవిటి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. బొగ్గు గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రియాక్ట్ ఆల్ సహా అన్ని అక్రమ తవ్వకాలను ఆపడం రాష్ట్రాల బాధ్యతని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మొన్న ఈ మధ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. దేశంలో ఎప్పుడూ లేని, ఎక్కడా లేని సంక్షోభం 4-5 నెలల నుండి కరెంటు కోతలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయని, విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో డిమాండ్కు తగ్గట్టుగా బొగ్గు సరఫరా లేకపోవడమే ఇందుకు నిదర్శనమని ప్రభుత్వాలు గగ్గోలు పెడుతుంటే, ఈ పక్క అక్రమ రవాణాదారులు, అక్రమ బొగ్గు రవాణా చేసే చోదకులు బొగ్గును ఏ రకంగా రవాణా చేస్తున్నారు, అసలు ఈ బొగ్గు ఈ ప్రాంతంలో ఎక్కడి నుండి వచ్చింది, ఈ బొగ్గు ఈ ప్రాంతానికి ఎవరు తీసుకొచ్చారు? ఓ పక్క మనకు తెలంగాణలో సింగరేణి నుండి బొగ్గు గనులు ఏ రకంగా ఉత్పత్తులు అవుతున్నాయి, దేశం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం. మనకి నందిగామ పట్టణంలోని మారుమూల పల్లెటూరుకి వెళ్ళేటటువంటి రహదారులు పక్కనే, మరీ రహదారికి ఒక 5 నుంచి 10 అడుగుల దూరంలో ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, అర్ధరాత్రి లేదు, తెల్లజారం లేదు, 24 గంటలు బొగ్గు రవాణా, అక్రమ రవాణా. వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి లైసెన్సులు లేవు, వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి రవాణా. ఈ బొగ్గు లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అవుతుంది, అసలు ఏ ప్రాంతానికి సప్లై అవుతుంది, ఏ విద్యుత్ ప్లాంట్కి సప్లై అవుతుంది, అడిగినా సమాధానం చెప్పేవాడే లేడు. ఎందుకు ఇలా జరుగుతుంది? అధికారుల దృష్టికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా పట్టించుకునే నాదుడే లేడన్నట్టు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు కళ్ళుండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? దేనికి ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? అయ్యా, మేము ఇల్లు కట్టుకోవాలి, మాకు చిన్న సహాయం చేయండి, ప్రభుత్వం వారే ఇచ్చేటటువంటి గృహాన్ని మాకు మంజూరు చేయడానికి కావలసిన అన్ని సదుపాయాలని మేము మీకు సమకూర్చాం, మాకు మీ దగ్గర నుండి ప్రభుత్వం ఇచ్చేటటువంటి గృహాలు కానీ, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు కానీ మాకు సహాయం చేయండి అని పేదవాడు అడిగితే 100ల సార్లు, లక్షల సార్లు వాళ్ళ ఆఫీసుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకునే ఈ ప్రభుత్వ అధికారులు కొంతమంది ఉన్నంతకాలం ఇలాంటి రవాణా, అక్రమ రవాణా చేసేటటువంటి వ్యాపారస్తుల్ని అడ్డుకోవడానికి చేతులు రావట్లేదా? ఇలాంటి వ్యాపారస్తుల్ని, వ్యాపారాలని అక్రమ రవాణా చేసేటటువంటి అక్రమదారుల్ని అరెస్టు చేయడానికి వీళ్ళకి అవసరం అర్థం కావట్లేదా? ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటున్నాయా, లేదా ప్రతిపక్షాలు జోక్యం చేసుకుంటున్నాయా? ప్రభుత్వాలు మారిన వెంటనే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతున్నారు. తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తితో కోటీశ్వరులు కావచ్చు, లేదా దేవుడిచ్చినటువంటి సంపదతో కోటీశ్వరులు కావచ్చు. అక్రమ రవాణాలు చేసి ఈ మధ్య అక్రమ దందాలు చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా చలామణి అవుతున్నారు. కూటమి ప్రభుత్వంలో కూడా ఇలానే జరుగుతుందా? కూటమి ప్రభుత్వం కూడా దీనికి సపోర్ట్ చేస్తుందా? అక్రమంగా సంపాదిస్తున్న కొంతమంది వ్యక్తుల్ని వేలెత్తి చూపించిన ఆనాటి ప్రతిపక్ష నాయకురాలు, లేదా అక్రమంగా సంపాదనే ధ్యేయంగా వాళ్ళ జీవితాశయంగా పెట్టుకున్నారని పదే పదే చెప్తున్న ఆనాటి ప్రతిపక్షంలోని కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం రాగానే ఇవన్నీ కనబడట్లేదా? ప్రభుత్వాన్ని వాళ్ళ అత్యవసర విభాగాల్లో వాళ్ళగా నచ్చినట్టు మలుచుకుంటున్నారా? ఇంత దారుణంగా పట్టపగలే లారీలు రవాణా జరుగుతుంటాయి. అధికారులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు వాళ్ళ గ్రామాల్లో
వాళ్ళ ప్రజలకి సేవ చేస్తే వాళ్ళకి వచ్చేటటువంటి పేరుని ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారా? కూటమి ప్రభుత్వంలో అక్రమ రవాణా జరగదు, ఇలాంటి ప్రయత్నాలు ఉండవు, మేము ఎల్లప్పుడూ మీకు నందిగామలో మా పార్టీ గడిచిన 4.5 దశాబ్దాల నుండి చక్కగా ప్రజాసేవ చేస్తుందని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో కలిసి 2024లో గెలిచిన నాటి ప్రతిపక్ష నాయకురాలు ఈరోజు ఏం కనబడట్లేదా? ప్రజలు ఆమె దృష్టికి తీసుకువెళ్ళలేకపోతున్నారా? ఒకవేళ తీసుకువెళ్ళినా ఆమె వీటిపై చర్యలు తీసుకోలేకపోతుందా? దీన్ని ఎలా ఆలోచనగా చూడాలి? అక్రమ బొగ్గు రవాణా, అసలు వీటికి ఈ బొగ్గు రవాణా ఏ రకంగా ఏ చోటకి ప్రయాణం అవుతుంది? ఓ పక్కన నందిగామ నుండి 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. పోనీ ఆ విద్యుత్ ప్లాంట్లకి వీళ్ళు ఏమైనా సరఫరా చేయడానికి కాంట్రాక్ట్స్ తీసుకున్నారంటే అది కూడా లేదు. లేదు ఇక్కడ నుండి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లకు వీళ్ళు ఏమైనా సరఫరా చేస్తున్నారంటే అది కూడా లేదు. అసలు ఈ బొగ్గు రవాణా ఎందుకు జరుగుతూ ఉంది? దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటిపోతుంటే వాట్ నెక్స్ట్ అనేటట్టు బొగ్గు సంక్షోభం తప్పేలా లేదా, రానున్న రోజుల్లో విద్యుత్ అంతరాయం తప్పదా అని కేంద్ర ప్రభుత్వాలు అంచనా వేసుకుంటుంటాయి. ఇలాంటి బొగ్గు అక్రమ రవాణాదారుల్ని అరికట్టే ప్రమాదం లేదా? అరికట్టే అవకాశాలు లేవా? అధికారులు కళ్ళుండి చూడలేకపోతున్నారా? ప్రజలు చెప్తుంటే వినలేకపోతున్నారా? నందిగామ నుండి చంద్రలపాడుకు వెళ్లే మార్గ మధ్యలో ముప్పాళ్ల గ్రామానికి అతి సమీపంలో రహదారికి పక్కనే అత్యంత పాశవికంగా పగలనక రేయనక రాత్రనక తెల్లవారుజామునక 24 గంటలు లారీలు లోడింగ్ చేసి లోడ్లతో జేసీబీలతో లోడ్ చేసి అతి దారుణంగా ఎక్కడికి సప్లై చేస్తున్నారో తెలీదు, ఎవరికి సప్లై చేస్తున్నారో తెలీదు. నందిగామ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ బొగ్గు నిల్వలు లేవు, ఖనిజ సంపద ఎక్కువగా కూడా లేదు. అది మహా అయితే మట్టి నిల్వలు, కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి నందిగామ పరిసర ప్రాంతాల్లో కొత్తగా ఈ బొగ్గు మాఫియా ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళని ఎవరు కనిపెట్టలేరా? కూటమి ప్రభుత్వం వీళ్ళని అరికట్టలేదా? కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవ తప్ప, ప్రజలకి మార్గ నిర్దేశంగా ఉండటం తప్ప అక్రమ సంపాదన అనేది లేదు అని ఆనాడు పోరాటాలు చేసినటువంటి వ్యక్తులు, ఆనాడు పోరాడినటువంటి వ్యక్తులు ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇలాంటి అక్రమ రవాణాదారులను అరికట్టేటట్టు చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? నందిగామ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎంఐటీవీ అత్యంత గోప్యంగా ముప్పాళ్ల గ్రామానికి పక్కనున్నటువంటి రహదారి పక్కనున్నటువంటి ఈ బొగ్గు నిల్వల్ని అత్యంత గోప్యంగా తన మొబైల్లో ఈ వీడియోలు చిత్రీకరించడం జరిగింది. చాలామంది అడ్డుపడ్డా చాలా కష్టంగా ఈ వీడియోలు తీసి ప్రజలకు చూపించడం జరుగుతుంది. ప్రజాసేవే ముఖ్యంగా ప్రజా మార్గానికి, ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా ఎంఐటీవీ ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. చూస్తూ ఉండండి ఎంఐటీవీ.